నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్ నేమి రామకృష్ణ. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఉపాధి హామీ పనుల సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గురువారం ఈ యొక్క తనిఖీకి సంబంధించిన బృందం మండల పరిషత్ కార్యాలయంలో తనిఖీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం జిల్లా పీడీ జోసెఫ్ మాట్లాడుతూ మాస్టర్ల సంబంధించిన వాటిల్లో ఎక్కువ కొట్టివేతలు ఉన్నాయని, రికార్డు సరిగా నమోదు చేయలేదన్నారు. అదేవిధంగా పని కూడా సక్రమంగా చేసినట్లు గుర్తించలేదన్నారు. అనేక లోపాలు ఉన్నాయని వాటిపైన పూర్తిగా విచారణ జరుపుతున్నామన్నారు. అదేవిధంగా ఆడిటింగ్ సెక్షన్లో మొత్తం ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అనే విషయంపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. సామాజిక తనిఖీల్లో ఇక్కడ ఎవరైనా లోపాలు ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మా దృష్టికి తేవాలన్నారు. అదేవిధంగా సరిగా పని చేయని లేదా పని చేసి బిల్లులు రాని వాటి గురించి కూడా పూర్తిగా అధ్యయనం చేసి వాటికి సంబంధించిన పనులు చేస్తామన్నారు. తనిఖీ బృందం అనేక గ్రామాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మరికొన్ని గ్రామాలకు సంబంధించిన రికార్డులు ఇంకా పరిశీలించి ఉంటుందని ఈ సందర్భంగా పీడీ జోసెఫ్ పిలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ తనిఖీ బృందం చేపట్టిన సామాజిక తనిఖీ ఏదో దాని గురించి ఆయన పూర్తిగా వివరించారు. 16వ విడత సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. ఓపెన్ ఫోరం నిర్వహించడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి గ్రామాలు చూడాల్సినవి. ఇప్పటివరకు దాదాపు 12 గ్రామాలు చూసాం. ఈ 12 పంచాయతీల్లో ప్రధానంగా సోషల్ ఆడిట్లో ఎక్కడైతే మనం చెరువుల్లో పూడిక, తర్వాత చెక్ డ్యాముల్లో పూడిక, ఈ పనులు ఎక్కడైతే ఎక్కువగా ఈ రకమైన పనులు జరిగినాయి. ఈ పనుల్లో కొన్ని చోట్ల వ్యత్యాసాలు, కొలతల్లో కొంత వ్యత్యాసం వచ్చింది. దీనికి స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది 2 సంవత్సరాలు గడవటం, తర్వాత వర్షాలు ఈ సంవత్సరం కొంచెం అధికంగా రావడం వల్ల కొంత పూడికి ఏర్పడడం, ఎక్కువ నీళ్లు నిలబడటం వల్ల కొలతల్లో కొంచెం కొద్దిపాటి వ్యత్యాసాలు వచ్చాయని చెప్పారు. ప్రధానంగా ఇక్కడ మార్కాపురం మండలంలో మిగతా వర్కులన్నీ బాగానే జరిగినాయి. కానీ ఈ హార్టికల్చర్కి సంబంధించి కొన్ని చోట్ల మొక్కలు అనేది ప్రస్తుతం లేవు. దానికి మనకి రైతుల నుంచి వస్తున్నటువంటి సమాధానం బోర్లు ఎండిపోవడం, లేదా చీడపీడ వలన పంట దెబ్బతింటం వలన పంట పీకేసి కొత్త వేరే పంట వేసుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్తున్నారు. అయితే దీనికి హార్టికల్చర్ ఆఫీసర్ గారు నిర్దిష్టంగా ఒక నివేదిక ఇస్తే తప్పితే దీన్ని మనం క్లోజ్ చేయడానికి లేదు. కాబట్టి మేము హార్టికల్చర్ ఆఫీసర్ గారి నివేదిక దీని మీద కావాలని అడగడం జరిగింది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా దాని మీద ఎలాంటి చర్య చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మస్టర్స్లో కొట్టివేతలు కొంచెం ఎక్కువ వచ్చినాయి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్కి వారానికి 3 రోజులు ఇవ్వాల్సి ఉంటే కొన్ని చోట్ల 6 రోజులు కూడా, వారంలో 6 రోజులు కూడా వాళ్ళకి పేమెంట్ చేశారు. అవన్నీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. మేజర్గా వచ్చిన డివియేషన్స్ ఇవి. అలాగే చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు కొంత మారడం వల్ల పాత ఫీల్డ్ అసిస్టెంట్లు సరిగా రెస్పాండ్ కాలేదు. ఆ రికార్డ్స్ కూడా సరిగా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల కూడా కొన్ని సిబ్బంది కొంత ఎంసీసీ సిబ్బంది కొంత ఇబ్బంది పడ్డారు రికార్డ్స్ చూపించడంలో. ఓవరాల్గా పెద్దగా వ్యత్యాసాలు అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఏం లేవు. చిన్న చిన్న మార్పులు అయితే చిన్న చిన్న వ్యత్యాసాలు కనపడుతున్నాయి. దానికి కొన్ని చోట్ల రికవరీ, కొన్ని చోట్ల దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.